తెలివైన పేను. డోంగ్లే పొడవైన ఒత్తైన నిగనిగలాడే ఉంగరాల జుట్టుగల పిల్లోడు. రెండుసార్లు ఉత్తమ ఒత్తైన జుట్టు అవార్డు కూడా డోంగ్లే అందుకున్నాడు. తన ఉంగరాల జుట్టు అంటే ఇష్టపడని వాళ్లే లేరు. ఇలా ఆనందంగా సాగిపోతున్న తన జుట్టు జీవితంలో అప్పుడే ఒక పేను విషాదం చోటు చేసుకుంది. ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న తన జుత్తులో ఒక్కసారిగా చాలా పేలు ప్రవేశించాయి. అవి రోజురోజుకి పెరిగి పెరిగి వందల సంఖ్యలో తమ సామ్రాజ్యాన్ని డోంగ్లే తల నిండా విస్తరించాయి. అది తెలిసి డోంగ్లే మానసికంగా చాలా కృంగిపోయాడు. డోంగ్లే తలమీద బిగ్ పేను మాట్లాడుతూ, ఎన్నో అవాంతరాలు దాటుకొని ఈరోజు మనం ఈ తలస్థలాన్ని చేరుకోగలిగాం. మన తల తెగిపడ్డా ఈడి తలని అస్సలు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇదే ఇక మన స్థిర నివాసం. చెంపల్లో చిన్నపేలు, పాపిడిలో పెద్దపేలు, నుదురు దగ్గరలో ముదురుపేలు. స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోండి. పెడిక్యులాస్ హ్యూమనాస్ క్యాపిటిస్. ఈలోగా సలహా పేను ఇలా అంటుంది. ఎన్నాళ్ళు మనం ఒకే ఏక ఉన్న తల మీద ఉన్నాము, పండిపోయిన తల మీద కూడా ఉన్నాము, శుభ్రం లేని తల మీద కూడా ఉన్నాము, చింపిరి జుట్టు తల మీద కూడా ఉన్నాము. వీళ్ళు టోపీలు పెడితే ఊపిరాడక ఉన్నాము, హెల్మెట్లు పెడితే బరువు మొయ్యలేక కూడా ఉన్నాము. హెయిర్ బ్యాండ్లో చిక్కుకొని ఎన్ని పేలు అమరులు అయ్యాయో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మనకి బార్బర్ షాప్లో కటింగ్ టైంలో ప్రళయం వస్తుంది. అదే ఈ తలకి గుండు చేస్తే మన మనుగడకే శూన్యమవుతుంది. ఇలా మనం పడే కష్టాలు అన్నీ గుర్తించి ఎన్నో అవాంతరాలు దాటి మన సుఖ సంతోషాల కోసం తన జీవితాన్ని సైతం పణంగా పెట్టి మనల్ని ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి ఎన్నో అవమానాలు భరించి మనకి ఈ కొత్త జీవితాన్ని ప్రసాదించారు మన బిగ్ పేనుగారు, పెడిక్యులాస్ హ్యూమనాస్ క్యాపిటిస్. మన బిగ్ పేనుగారు ఎన్నో తలలను అధిరోహించి ఈరోజు ఈ తలను చేరుకుంది. ఇది మామూలు తల కాదు, 2 సార్లు ఉత్తమ ఒత్తైన జుట్టు అవార్డు పొందిన అమూల్యమైన తల ఇది. కాకిలా కలకాలం బతకడం కన్నా పేనులా 30 రోజులు బతకడం మిన్నా అన్న మన పెద్ద మాటలను గౌరవిస్తూ మనం సుఖంగా బతకడానికి ఒక దారి చూపిన బిగ్ పేనుని ఈ డోంగ్లే తల సామ్రాజ్యాధినేతగా మన చక్రవర్తిగా ప్రకటిస్తున్నాము. పెడిక్యులాస్ హ్యూమనాస్ క్యాపిటిస్. మన బిగ్ పేను రాజ్య పట్టాభిషేకానికి వివిధ తలల అధినేతల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది ఎంతో ఘనంగా మనం చేసుకోవాల్సిన ఆనంద వేడుక. ఎన్నో తలాల నుండి ఎంతోమంది పేను రాజ్యాధినేతలు ఈ వేడుకకు హాజరవుతాయి. ఇప్పుడు మన బిగ్ పేను ప్రమాణ స్వీకారంతో పాటు తన హయాంలో చేయబోయే అభివృద్ధి పథకాల కోసం మాట్లాడుతారు. బిగ్ పేను ప్రమాణం చేస్తూ, నాకు జన్మనిచ్చిన నా తల్లి పేనుకి నా శిరస్సు వంచి తన 6 పాదాలకి నమస్కరిస్తున్నాను. నా తోబుట్టిన 90 మంది అన్న, అక్క, చెల్లి, తమ్ములకు నా ముద్దులు. నా భార్య ఇంగువకి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. నా తండ్రి పేను శవాన్ని మోస్తూనే నా తల్లి నన్ను పెంచి ఇంతటివాడిని చేసింది. మాకు ఏ రోజు ఏ కష్టం తెలియకుండా మమ్మల్ని సంతోషంగానే చూసుకుంది. తలని దున్ని వ్యవసాయం చేసి అక్కడ రక్తాన్ని తీసి మాకు ఆకలి కష్టం తెలియకుండా చూసుకుంది నా తల్లి. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఆ రోజే నేను నిశ్చయించుకున్నాను. నేను చేయబోయే అభివృద్ధి పథకాలు ఏంటి అంటే, పిల్లపేనుల వినోదం కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఐమాక్స్ స్క్రీన్లు, ముసలి వృద్ధ పేనుల కోసం అన్ని వసతులతో మెరుగైన 1000 పడకల ఆసుపత్రులు, అర్హులైన పేద పేనులకి పింఛన్లు, యవ్వన యువ పేనుల కోసం సరైన ఉద్యోగావకాశాలు, కుల, మత, వర్ణ, లింగభేదాలు లేకుండా అన్ని పేలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ఒకే కాన్పులో పుట్టే 100 ఈనులకి సరిసమానమైన వాటాతో ఆస్తి పంపకాలు, ఆడపేలు మరియు మగపేలకి అన్ని విభాగాలలో సరిసమానంగా రిజర్వేషన్ సౌకర్యాలు, ఒక్కో పేనుకి 3 జతల షూస్, బాగా చదువుకున్న పేలకి అబ్రాడ్ హెడ్లో హయ్యర్ స్టడీస్ కోసం ప్రభుత్వం పూర్తి బాధ్యతతో స్కాలర్షిప్స్, మెరుగైన మరుగుదొడ్లు, పాపిడికి అత్యంత కాంతిగల సోలార్ వీధి దీపాలు, వితంతు పేలకి పునర్వివాహాలు చేస్తానని, మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
పెడిక్యులాస్ హ్యూమనస్ క్యాపిటిస్. అనగానే అన్ని పేలు చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తుంటాయి. ఒకరోజు డోంగ్లే హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నివారణ మార్గం ఏంటి అని కనుక్కుంటాడు. డాక్టర్ మాట్లాడుతూ, నా జీవితంలో ఇన్ని పేలు ఒక తల మీద చూడటం ఇదే మొదటిసారి. నేను తేనె పట్టు చూసా, కానీ మొదటిసారి పేను పట్టు చూస్తున్నా. ఇదిగో ఈ మందులు ఒక వారం రోజులు వాడిన తర్వాత కూడా ఈ పేలు తగ్గకపోతే మళ్ళీ తిరిగిరా. అలాగే డాక్టర్. ఇదంతా డోంగ్లే తలమీద నుండి గమనిస్తున్న ఒక తమ్ముడు పేను తన అన్న పేనుతో ఇలా అంటుంది. ఈ నెల అన్నా ఏ చేయాలన్నా మనల్ని చంపడానికి స్పాట్ పెడుతున్నాడు ఈ డోంగ్లేగాడు. నేల మీద నిలబడ్డ ఈడికే ఇన్ని తెలివితేటలు ఉంటే ఈడి నెత్తి మీద నిలబడ్డ మనకెంత తెలివి ఉండాలిరా. చూద్దాం చూద్దాం ఈడు ఏం చేస్తాడు. ఇంతలో బిగ్ పేను అటుగా వచ్చి ఇలా అంటుంది. ఇది చూసి ఓపిక పట్టి నిర్ణయం తీసుకునే అంత సమయం మనకి లేదు. త్వరగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ దాడి నుండి ఎలా అయినా మనం బయటపడాలి. పెడిక్యులాస్ హ్యూమనస్ క్యాపిటిస్. మనం ముందుగా స్వరంగ మార్గాలు సిద్ధం చేసుకోవాలి. అండర్ గ్రౌండ్ హెడ్లో చిన్నపిల్లల్ని వృద్ధుల్ని సురక్షితంగా ఉంచాలి. ముందు వాళ్ళనే మనం ఎందుకు కాపాడాలి? మనమే ముందు దాక్కుంటే బాగుంటుంది కదా. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లల్ని కాపాడాలి. పెద్దల మాట చెద్దన్నం మూట కాబట్టి వృద్ధుల్ని కూడా మనమే కాపాడుకోవాలి. ఈలోగా బిజినెస్ పేను మాట్లాడుతూ, నా రియల్ ఎస్టేట్ బాగా జరుగుతున్న ఇలాంటి టైంలో ఈ డోంగ్లేగాడు తీసుకున్న నిర్ణయం నన్ను బాగా నష్టాల్లో పడేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పేనులో ఇప్పటికే నేను చాలా రుణాలు అప్పుగా తీసుకున్నాను. ఫ్లాట్స్ కూడా పూర్తిగా రెడీ అయ్యాయి. ఎలా అయినా సక్కింగ్ పేను మరియు చూయింగ్ పేను సహకారంతో ఈ డోంగ్లేగాడిని ఒక ఆట ఆడుకోవాలి. అవును అవును అవును. సరే అని బిజినెస్ పేను చూయింగ్ పేనుకి కాల్ చేస్తుంది. హలో చూయింగ్ పేను, ఎలా ఉన్నావు? ఇంకా బతికే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను అయితే చచ్చేలా ఉన్నాను. ఏమైంది అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేను ఈ మధ్య డోంగ్లే తల మీద రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. అవును, నా కజిన్ డామ్లుష్ కూడా ఒక 2 ఫ్లాట్స్కి అడ్వాన్స్ ఇచ్చాడుగా. అవును, కానీ అది ఇప్పుడు ముందుకు సాగేలా లేదు. మన ఇంటెలిజెన్సీ నిఘా పేల సమాచారం ప్రకారం డోంగ్లే హెయిర్ స్పెషలిస్ట్ని కలిశాడు. కాబట్టి ఇక మా మనుగడ ఇక్కడ కొనసాగకపోవచ్చు. బహుశా ఇదే నేను నీకు చేసే ఆఖరి పెయిన్ కాల్ కావచ్చు. అయ్యో, సో సాడ్. ఈ కాస్త సమయంలో నాకు నువ్వు ఏమైనా హెల్ప్ చేయగలవా? సారీ, అది కుదిరే పని కాదు అని నీకు కూడా తెలుసు కదా. నేను ప్రకృతి సహజ ధర్మాన్ని మీరలేను. మేము తాత్కాలికంగా కూడా మనుషుల మీద దాడి చేయలేము. కేవలం జంతువులకి మాత్రమే పరాన్నజీవులుగా మేము ఉండగలం. ఒకసారి సక్కింగ్ పెయిన్ని కూడా కాంటాక్ట్ అవ్వు. అది నీకు ఎంతగానో ఉపయోగపడొచ్చు. నీ సలహాకి నా ధన్యవాదాలు. బిజినెస్ పేను సకింగ్ పేనుకి కాల్ చేస్తుంది. ఎవడ్రా పొద్దు పొద్దునే కొంపలు మునిగిపోయినట్టు అన్నిసార్లు కాల్ చేస్తుంది? అవును, కొంపలే మునిగిపోతున్నాయి. మొన్న నీ మరదల కోసం అడ్వాన్స్ ఇచ్చిన ఫ్లాట్ నిజంగానే మునిగిపోబోతుంది. ఈ డోంగ్లేగాడు మన మనుగడకి ముప్పు తీసుకొచ్చే నిర్ణయం తీసుకున్నాడు. ఆలస్యం చేస్తే అందరం కలిసి ఒకేసారి రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. నాకు పూర్తిగా విషయం అర్థమైంది. నేను నీ కోసం కాకపోయినా మరదలు మల్లు కోసమైనా నీకు సహాయపడతాను. ఎక్కడ అశుభ్రంగా ఉంటే అక్కడ నేను రక్తాన్ని తాగుతా అని నీకు తెలుసు కదా. స్పాట్ పెట్టే నీకు కాల్ చేస్తా. గెట్ రెడీ. కొత్త ఇంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. సకింగ్ పేను డోంగ్లే రక్తాన్ని కూల్ డ్రింక్లా తాగేస్తుంది. డోంగ్లే చాలా నీరసపడిపోతాడు. డోంగ్లే తలస్నానం చేస్తే పేలు కూడా హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఆ తడచిన తలనీటిలో ఆటలాడుకుంటాయి. డోంగ్లే హెడ్ ఫోన్స్లో పాటలు వింటుంటే పేలు కూడా హెడ్ ఫోన్ చుట్టూ చేరి పాటలు విని కాలక్షేపం చేస్తాయి. డోంగ్లే ఆయిల్ రాసుకుంటే పేలన్నీ మసాజ్ చేస్తున్నట్లు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాయి. డోంగ్లే తల పాపిడి మధ్యలో నుండి పేలు వాకింగ్ అండ్ జాగింగ్ చేస్తుంటాయి. కొన్ని పేలు ఒక్కో సింగిల్ వెంట్రుకను పట్టుకొని లాంగ్ జంప్ చేస్తాయి.
ఈలోగా ఈ సంవత్సరం ఉత్తమ ఒత్తైన జుట్టు అవార్డ్స్ 2022 మొదలవుతుంది. మూడోసారి కూడా ఎలా అయినా ఈ అవార్డు పొందాలి అంటే డోంగ్లే తన జుట్టుని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదు, మందులు రాయకూడదు. కాబట్టి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని డోంగ్లే ఉపయోగించడు. తన తలలో పేలు ఎక్కువ కావడంతో తలంతా చాలా దురద పుడుతున్నా ఆ బాధని భరిస్తూనే పోటీలకు హాజరవుతాడు. వెల్కమ్ టు ఉత్తమ ఒత్తైన జుట్టు పోటీలు 2022 అని స్టేడియంలో అనౌన్స్మెంట్ వస్తుంది. తన తల మీద ఎక్కువ పేలు ఉండడంతో ఈసారి డోంగ్లే ఓడిపోతాడు. దానికి డోంగ్లే చాలా బాధపడతాడు. ఈ కోపంలో తన జుట్టుని పూర్తిగా తీసేయాలి అని బార్బర్ షాప్కి వెళ్తాడు. నా జీవితంలో ఇంత మంచి జుట్టుని ఎన్నడూ చూసింది లేదు. ఇది ఎవరికీ ఉపయోగపడకుండా వృధా చేసేదానికన్నా క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తే ఎంతో పుణ్యం. బార్బర్ సలహా ప్రకారం డోంగ్లే తన జుట్టుని డొనేట్ చేస్తాడు. ఒక నెల రోజుల తర్వాత ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న అతి చిన్న వయస్సు బాలుడు అని న్యూస్లో డోంగ్లే ఫోటో వస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకి తన ఒత్తైన జుట్టుని డొనేట్ చేసి ఎంతో మందికి మార్గదర్శకుడు అవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ అవార్డ్స్ ప్రకటిస్తుంది. తన జుట్టు నాణ్యత చాలా బావుండడం వలన క్యాన్సర్ పేషెంట్ ఆత్మస్థైర్యం బాగా పెరిగి మళ్లీ పునఃజీవితం పొందుతారు. చురుకుగా ఆనందంగా కూడా ఉంటారు. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.